Hello, aspirants. I'm your yashwanth Kumar. So today we are going to discuss about a wonderful concept in history that is known as administration under East India Company. This chapter is very important and very interesting for UPSC and other state public service commission examinations also. Why? Because as of my observation, every year, prati samvatsaramu, నేను at least ఒక 2 to 3 questions, we can expect 2 to 3 questions from the chapter of administration under East India Company. Why? Because this chapter talks about how the British colonials, how the British Parliament involved in the internal affairs of East India Company. Not only that, and this chapter clearly explains that how this crown rule were established in India, and what are the policies, what are the laws, what are the regulations which was designed by the British rulers, and how those laws and regulations are impacting our present India, which also explained by this chapter called Administration under East India Company. సో భారతదేశంలో ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదము ఆర్ బ్రిటిష్ రాజరిక పాలన ఏ విధంగా మొదలైంది అనే అంశాన్ని ఈ చాప్టర్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ దిస్ చాప్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతి సంవత్సరం ఒక 2 నుంచి 3 క్వశ్చన్ల వరకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్ నుంచి అడగడం జరుగుతుంది కాబట్టి సో దిస్ చాప్టర్ ఇస్ సంవాట్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. అండ్ ఐ ఆమ్ హియర్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ అండ్ important about this chapter. Okay, so without any late, let us go to this concept called administration of East India Company. Before going to this session, let me introduce myself. Right, ఇప్పటి వరకు నా గురించి పరిచయం చేసుకోలేదు కదా. So I am yashwanth Kumar. I completed my engineering in electrical and electronic departments, and then after right now I'm pursuing my masters in mass communication and journalism in Madhya Pradesh Central University. We call it as IGNTU, Indira Gandhi National Tribal University లో నేను నా మాస్ కమ్యూనికేషన్ పీజీని కంటిన్యూ చేస్తున్నాను. Parallelly I'm preparing for UPSC examination. Then why you are in front of me and మీరు అడగొచ్చు. Yeah, I'm in front of you because I love teaching and I wanna make everything easy for my friends. So that's why I'm in front of you. So my dear friends, నా గురించి పక్కకు పెడితే మనం చాప్టర్ లోకి వెళ్దాం. So before understanding that what the rules, regulations which was given by the British rulers to us, a part of that, let us understand how this East India Company uh, is established in our India and also have a overlook on its portfolio. ఈ పోర్ట్ఫోలియో ఎట్లుంది, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయిందనే ఒక కాన్సెప్ట్ కొంచెం డీటెయిల్ గా మనం చూద్దాం. ఓకేనా, గో టు ద నెక్స్ట్ స్లైడ్. యా, బిఫోర్ గోయింగ్ టు ద పోర్ట్ఫోలియో, ఈ స్ట్రక్చర్ అంతా మనం తెలుసుకునే దానికన్నా ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటి అంటే మన ఇండియాకి వెస్టర్న్ వరల్డ్ నుంచి ఎంతో మంది, ఎస్పెషల్లీ యూరోప్ కాంటినెంట్ నుంచి ఎంతో మంది మన ఇండియాకి ట్రేడ్ నిమిత్తం ఆన్ ద నేమ్ ఆఫ్ ట్రేడ్ రావడం జరిగింది. అయితే చాలా మంది వచ్చారు, చాలా మంది వాళ్ళ వేర్ హౌసెస్, వాళ్ళ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, బిజినెస్ ట్రేడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ మన ఇంటర్నల్ పొలిటికల్ అఫైర్స్ లో ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళని ఓడించి ఆంగ్లో ఫ్రెంచ్ వార్ జరిగిన తర్వాత ఈ ఫ్రెంచ్ వాళ్ళనందరినీ పూర్తిగా ఓడించి యూనో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పూర్తిగా గవర్నమెంట్ యొక్క అంటే ప్రిన్సిపల్ స్టేట్స్ యొక్క ఇంటర్నల్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క బిజినెస్ ని ట్రేడింగ్స్ ని చేసుకోవడం జరుగుతుంది. అయితే అయితే ఇండియాకి ఫస్ట్ వచ్చింది మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీయే. ఈస్ట్ ఇండియా కంపెనీయే తన యొక్క వేర్ హౌసెస్ డిఫరెంట్ స్టేట్స్‌లో, డిఫరెంట్ ప్లేసెస్‌లో కట్టుకొని అక్కడి నుంచి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కానీ, కానీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంత ఇండియన్ పొలిటికల్ సిస్టమ్‌లో ఎంత ఇండల్జ్ అయింది అంటే, ఒక విధంగా ఆన్ ద నేమ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ దే ఆర్ రన్నింగ్ ఎ మినీ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో, దీన్ని అబ్జర్వ్ చేసిన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే, దే వానా దే వానా మేక్ ఎ చెక్. టు దిస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో, ఆ చెక్స్ పెట్టడానికి వీళ్ళు ఎన్నో పాలిసీస్ తీసుకొచ్చారు. ఆ పాలిసీస్‌ని మనం ఈ చాప్టర్‌లో చదువుతాము. అయితే బిఫోర్ గోయింగ్ టు ద పాలిసీస్, పాలిసీస్ ఆర్ రూల్స్, రెగ్యులేషన్స్ వాట్ వాస్ గివెన్ బై ద బ్రిటిష్ రూలర్స్, లెట్ us అండర్‌స్టాండ్ ద పోర్ట్‌ఫోలియో స్ట్రక్చర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియో స్ట్రక్చర్ ఎస్పెషల్లీ 1770s టైమ్‌లో ఉన్న ఈ పోర్ట్‌ఫోలియో స్ట్రక్చర్‌ని మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుందండి. ఈస్ట్ ఇండియా కంపెనీకి మేజర్‌లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏముంటాయంటే ప్రెసిడెన్సీస్ ఉంటాయి. దేర్ ఆర్ 3 ప్రెసిడెన్సీస్ ఆర్ దేర్.
3 presidencies which is nothing but these presidencies are purely independent. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో, ఇండియన్ ఈస్ట్ ఇండియా కంపెనీలో 3 ప్రెసిడెన్సీస్ ఉన్నాయి. ఒకటి బెంగాల్, బాంబే, మెడ్రాస్ ఇవన్నీ కూడా ప్యూర్‌గా ఏంటి అంటే ఇండిపెండెంట్‌తో ఉంటాయి. అంటే బెంగాల్‌కి, బాంబేకి ఏ సంబంధం ఉండదు. బాంబేకి, మెడ్రాస్‌కి ఏం సంబంధం ఉండదు. బట్ ఎవ్రీ ప్రెసిడెన్సీ ఈస్ ప్యూర్‌లీ అటానమస్ ఇన్ ద టైమ్ ఆఫ్ 1770s. అండ్ ఆల్సో ఈచ్ ఆఫ్ ద ప్రెసిడెన్సీ కన్సిస్ట్ ఆఫ్ ఎ గవర్నర్ జనరల్. ప్రతి ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ జనరల్ ఉంటాడు. అదే విధంగా గవర్నర్ ఇన్ కౌన్సిల్ ఉంటారు. సో, ఈ గవర్నర్ జనరల్, ఈ గవర్నర్ ఇన్ కౌన్సిల్ వీళ్ళందరూ కలిసి కంపెనీ యొక్క అంటే వాళ్ళ ప్రెసిడెన్సీలో ఉండే కంపెనీ యొక్క అఫైర్స్ పైన డెసిషన్ మేకింగ్ తీసుకుంటారనమాట. దే విల్ టేక్ డెసిషన్ మేకింగ్ ఆన్ అ కంపెనీ by the support of governor general, by governor general and the support of governor in council. Governor is a council అంటే అట్‌లీస్ట్ ఒక 4-5 మెంబర్స్ గవర్నర్ ఇన్ కౌన్సిల్ ఉంటారు. సో, వాళ్ళతో పాటు గవర్నర్ జనరల్ అందరూ కూడా డెసిషన్ తీసుకొని, అందరి యొక్క ఆమోదాన్ని తీసుకొని, ఒక కంపెనీకి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ పైనైనా వాళ్ళు ఒక డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు. అయితే వీళ్ళ పైన, వీళ్ళ పైన ఎవరుంటారు అంటే బ్రిటన్‌లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. 24 కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళు ఈ ఎంటైర్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఆల్ ఓవర్ అథారిటీస్ ఉన్నవారనమాట. సో, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి ఒక్క అఫైర్స్‌ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే హైరార్కీలో ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాండిల్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ని ఎవరు ఎన్నుకుంటారు బ్రిటన్‌లో అంటే ప్రతి కంపెనీకి, ఎనీ కంపెనీ రేపు నా దగ్గర ఒక కంపెనీ ఉన్నా, మీ దగ్గర ఒక కంపెనీ ఉన్నా ప్రతి కంపెనీకి ఎవరు ఉంటారు అంటే ఒక షేర్ హోల్డర్స్ ఉంటారు. ఈ షేర్ హోల్డర్స్ ఆర్ స్టాక్ ప్రొప్రైటరీస్ ఎవరైతే ఉంటారో, ఈ షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు అంటే, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ని ఎన్నుకుంటారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో ఈ ప్రెసిడెన్సీస్‌లో ఉండే గవర్నర్ జనరల్స్‌ని అపాయింట్ చేస్తారు. సో, వీళ్ళందరూ కూడా అంటే ఈ గవర్నర్ జనరల్స్ ఈస్ట్ ఇండియా కంపెనీలు ఇండియాలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్ ఆఫ్ జనరల్‌ని, గవర్నర్ ఆఫ్ కౌన్సిల్స్‌ని ఎవరు అపాయింట్ చేస్తారంటే, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. ఈ గవర్నర్ జనరల్ తర్వాత గవర్నర్ ఇన్ కౌన్సిల్ ఏం చేస్తారు, వీళ్ళందరూ కూడా ఒక సామూహికంగా డిస్కస్ చేసి ఒక డిసిషన్ అనేదాన్ని తీసుకుంటారు. దేంట్లో? ఈస్ట్ ఇండియా కంపెనీలో. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియో. అయితే ఇక్కడి వరకు బావుంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చక్కగా వాళ్ళ ట్రేడ్ అనేదాన్ని చేసుకుంటా ఉన్నారు. అయితే ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అంటే, ఈ ప్రాబ్లమ్ అంతా కూడా 1765లో స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత అంటే బెంగాల్‌లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది. సో, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత అలహాబాద్ ట్రీటీ జరుగుతుంది మన ఇండియాలో. సో, 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది. సో, 1765లో అలహాబాద్‌లో ఆహ్, ఆహ్, ట్రీటీ ఆఫ్ అలహాబాద్‌లో ట్రీటీ జరుగుతుంది. అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్‌లో ఆహ్, ఎవరు ఉంటారు? మీర్ కాసిం తర్వాత యూ నో సుజావుద్దౌలా వీళ్ళిద్దరూ కలిసి అంటే అవధ్ రూలర్ సుజావుద్దౌలా తర్వాత బెంగాల్ రూలర్ అయిన ఆహ్, మీర్ కాసిం వీళ్ళిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి అగైనెస్ట్‌గా వాళ్ళు వార్‌ని డిక్లేర్ చేస్తారు. సో, దాంట్లో అవధ్, బెంగాల్ 2 ఓడిపోతాయి. ట్రీటీ ఆఫ్ అలహాబాద్‌లో ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ దీనంతటికి కారణం ఎవరంటే రాబర్ట్ క్లైవ్. సో, ఎస్పెషల్లీ బ్రిటిష్ వాళ్ళు విన్ కావడానికి గల కారణం ఏంటి అంటే రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇతను చాలా ఇంటెలెక్చువల్ అండి. అదే విధంగా వెరీ కన్నింగ్ అండ్ వెరీ గ్రీడీ పర్సనాలిటీ. సో, రాబర్ట్ క్లైవ్ యొక్క క్యారెక్టర్‌ని చెప్పాలి అంటే ఈస్ ఎ గ్రీడీ పర్సనాలిటీ. సో, అతనికి దయ, దాక్షిణ్యము ఏమి ఉండవన్నమాట. సో, అతను ఒక డిసిషన్‌ని తీసుకుంటే ఆ డిసిషన్ పైన ఆ డిసిషన్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి తన డిజైర్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఎంత ఎండ్‌కైనా వెళ్ళే అంత నేచర్ ఉన్న వ్యక్తి రాబర్ట్ క్లైవ్. సో, ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ బెంగాల్ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అయిపోయిందో, ట్రీటీ ఆఫ్ అలహాబాద్‌లో ఏం చేశాడు అంటే, దివానీ రైట్స్ ఏవైతే ఉంటాయో, అంటే పూర్తిగా రెవెన్యూ రైట్స్ ఏవైతే ఉంటాయో, ఆ రెవెన్యూ రైట్స్ అన్నిటిని కూడా కంపెనీ హ్యాండ్ ఓవర్‌లో తీసుకున్నాడన్నమాట. సో, రెవెన్యూ రైట్స్ అన్నీ కూడా కంపెనీ హ్యాండ్‌లో ఉంటే, టెరిటోరియల్ రైట్స్ తర్వాత జియోగ్రాఫికల్ రైట్స్ ఏవైతే ఉంటాయో, ఈ టెరిటోరియల్ రైట్స్ అన్నీ కూడా నవాబ్స్‌కి ఇవ్వడం జరిగింది. సో, ఎప్పుడైతే ఈ దివానీ రైట్స్ అన్నీ కూడా కంపెనీలోకెళ్ళాయో, ఈ కంపెనీలో ఉండే అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఆ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే కరప్షన్ చేయడం మొదలుపెట్టారు. యాక్చువల్లీ ఈ కరప్షన్ అనేది ఇప్పటి నుంచి మొదలు కాలేదు. కంపెనీస్‌లో ఈ 3 ప్రెసిడెన్సీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ యొక్క ట్రేడ్ ఎక్స్‌చేంజ్ జరుగుతున్నప్పటి నుంచి కంపెనీస్‌లో మేజర్‌లీ వి ఆర్ సీయింగ్ దట్ కంపెనీస్‌లో ఆహ్, ఏం జరుగుతుంది? కంపెనీస్‌లో కరప్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ దివానీ రైట్స్ కూడా వచ్చాయో, ఈ దివానీ రైట్స్ వచ్చి రావడం వల్ల ఇంకా కరప్షన్ పెరగడం జరిగింది. ఇదొక రీజన్ అయితే, రెండవ రీజన్ ఏంటి అంటే,
1770స్‌లో క్రియేట్ అయిన బెంగాల్ ఫెమిన్. బెంగాల్‌లో అతి దారుణమైన కరువు కాటకం వచ్చింది. ఈ కరువు కాటకంలో ఇంకా బెంగాల్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క షేర్స్ పడిపోవడము, ఆర్ కంపెనీ యొక్క ఎక్స్‌చేంజెస్ పడిపోవడము, ప్రొడక్షన్ తగ్గిపోవడము. సో, బెంగాల్ పీపుల్ కూడా చాలా సఫర్ అవ్వడం వల్ల, దీనివల్ల కూడా కంపెనీ బ్యాంక్రప్ట్స్‌కి అంటే లైక్ దివాలా తీసే స్థాయికొచ్చిందనమాట. ఇదొక్కటే జరిగిందా అంటే కాదండి. యాక్చువల్లీ నేను చెప్పాను గదా! అసలు బ్రిటిష్ పార్లమెంట్ ఎందుకు ఈ కంపెనీ ఇంటర్నల్ అఫైర్స్‌లో తలదూర్చాలి అనుకుంది అంటే, యాక్చువల్లీ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసిందంటే, ఒక సీక్రెట్ కమిటీని అపాయింట్ చేసింది. సో, ఆ సీక్రెట్ కమిటీని అపాయింట్ చేసి, అసలు అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఎప్పుడైతే ఈ కమిటీని అపాయింట్ చేసిందో, ఆ కమిటీ ఏం చెప్పింది అంటే, కంపెనీ అంతా కూడా కరప్టెడ్ అయ్యి ఉంది. సో, ఈ కంపెనీ ఆఫీషియల్స్ అందరూ గూడా కరప్షన్ చేసి ఉన్నారు. ఈ కరప్షన్ చేసిన వాళ్ళందరూ ఏమయ్యారు అంటే, నవాబ్స్ ఇన్ ఇంగ్లాండ్. సో, ఇంగ్లాండ్‌లో నవాబ్స్‌గా కులుకుతున్నారు. ఏం జేస్తున్నారు? ఇండియాలోకొస్తున్నారు. అంటే ఇంగ్లాండ్ నుంచి చాలా పూర్‌గా వచ్చిన వాళ్ళందరూ గూడా ఏం జేస్తున్నారు? ఇండియాకొస్తున్నారు. కంపెనీలో పని జేస్తున్నారు. కంపెనీలో కరప్షన్ జేస్తున్నారు. ఆ కరప్టెడ్ మనీ అంతా మళ్ళీ లండన్‌కి తీసుకెళ్ళి లండన్‌లో అద్భుతంగా సెటిల్ అయిపోతున్నారు. రాజాల్లా బ్రతుకుతున్నారు. సో, ఇదొక రీజన్ అయితే, కంపెనీ పడిపోవడం ఇంకో రీజన్ అయితే, యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, యూ నో 1772లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అంటే, సో, మా కంపెనీ అంతా దివాలా తీసే స్థాయిలో ఉంది. సో, మా కంపెనీకి గ్రోత్ లేదు. సో, మళ్ళీ మా కంపెనీని రీబిల్డ్ చేయాలి అంటే, మాకొక 1,000,000 పౌండ్స్ లోన్‌గా ఇవ్వండి అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్‌కి అర్జీ పెట్టుకుందనమాట. యాక్చువల్లీ ఈ బిఫోర్ 1772 ఆగస్ట్ 1772 ఈ లోన్ అర్జీ ఆర్ ఈ లోన్ అప్లై చేసే దానికన్నా ముందు, ఈ లోన్ పర్మిషన్ అప్లై చేసే దానికన్నా ముందు, బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈ కంపెనీ పైన ఒక సీక్రెట్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సీక్రెట్ కమిటీ ద్వారా ఏం చేసింది? కంపెనీ అంతా కరప్టెడ్ అయి ఉంది. ఇక్కడ వాళ్ళు వెల్త్‌నంతా ఎంజాయ్ చేస్తున్నారు అని ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్‌కి తెలిసిందో, బ్రిటిష్ గవర్నమెంట్ స్ట్రాంగ్‌గా డిసైడ్ అయింది. ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వాల్వ్ టు ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బట్ దే ఆర్ నాట్ రెడీ టు ఇన్వాల్వ్ ఎట్ ఎ సడెన్ వే. సో, సడెన్‌గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు. సో, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ టైమ్. ఒక స్పాట్ పీరియడ్ ఆఫ్ టైమ్ కోసం వెయిట్ జేస్తున్నారు. 1772 ఆగస్ట్‌లో బ్రిటిష్ పార్లమెంట్‌కి ఒక ఛాన్స్ దొరికింది. సో, ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వాల్వ్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ కంపెనీ. బై దట్ వి కెన్ రెగ్యులేట్ ద కంపెనీ అండ్ వి కెన్ మేక్ ద ప్రాఫిట్స్ టు ద నేషన్. వై? బికాస్ అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం జేస్తుంది? ఈస్ట్ ఇండియా కంపెనీ ఆన్ ద నేమ్ ఆఫ్ ట్రేడ్, ఇండియాలో ఉండే మనీని, ఇండియాలో ఉన్న వెల్త్‌ని అంతా కూడా కరప్ట్ జేసి, ఆన్ ద నేమ్ ఆఫ్ ట్రేడ్ ద్వారా కరప్ట్ జేసి, ఆ కరప్ట్ చేసిన మనీతో లండన్‌లో సెటిల్ అవుతున్నారు. సో, వై కాంట్ వి అని జెప్పేసి దే స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఇంటర్నల్స్ అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా. Okay, this is what all about the circumstances, what is there in the time of 1771 to 1773. అయితే ఎప్పుడైతే ఈ 1772లో ఈస్ట్ ఇండియా కంపెనీ 1,000,000 పౌండ్స్ లోన్‌ని అప్లై చేసిందో, దెన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్ ఇంటూ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అఫైర్ అండ్ దే స్టార్టెడ్ రెగ్యులేటింగ్ ద కంపెనీ అఫైర్స్. సో, ఆ రెగ్యులేషన్‌నే మనం ఏమంటున్నామంటే రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1773 అంటున్నాం. సో, ఈ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1773 కన్నా ముందు జరిగిన సర్కమ్‌స్టాన్సెస్ ఇవన్నమాట. సో, ఇప్పుడు ఈ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1773లో బ్రిటిష్ పార్లమెంట్ ఏం చెప్పింది? ఏం చేసింది? అనేది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. ఓకేనా? లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో, ద ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి అండి? యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ టైము గవర్నమెంట్ అనేది ఒక సెంట్రలైజ్డ్ వేగా తీసుకురావడానికి ట్రై చేసేది. అంటే సెంట్రలైజ్డ్ గవర్నమెంట్‌ని ఆర్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ సిస్టమ్‌ని ఆర్ గవర్నింగ్ సిస్టమ్‌ని తీసుకురావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసింది అంటే, సో, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని యూ నో గవ్ లైక్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చడం జరిగింది. సో, అలా మార్చడం వల్ల లార్డ్ వారెన్ హేస్టింగ్ బికమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నమాట. యాక్చువల్లీ ఈ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద కొంచెం ఒక 4 మెంబర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్‌ని కూడా అపాయింట్ చేయడం జరిగిందనమాట. లైక్ ఎలా?
ఈ 4 executive councils will be the supportive or assist the గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క అథారిటీ ఏంటి అంటే ఈ బాంబే అండ్ అదే విధంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ప్రెసిడెన్సీస్ కూడా బెంగాల్ యొక్క సబార్డినేటివ్స్ గా మిగిలిపోతాయి అన్నమాట. అంటే గవర్నర్ జనరల్స్ ఆఫ్ బాంబే, గవర్నర్ జనరల్ ఆఫ్ మెడ్రాస్ ఎవరైతే ఉన్నారో దే విల్ బికమ్ సబార్డినేటర్స్ టు ద Bengal Governor General, and Bengal Governor General will be the supreme Governor General for the all the East India Company సెక్టార్స్ అన్నమాట. సో లార్డ్ వారెన్ హాస్టింగ్ విల్ బికమ్ ఏ సుపీరియర్ పర్సనాలిటీ. అతనికి కింద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటారు. వీళ్ళు నలుగురు అంటే మొత్తం ఐదుగురు. ఈ ఐదుగురే సుపీరియర్ అథారిటీగా ఉంటారు. అయితే దీంతో పాటు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏం చేశారు అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఫస్ట్ టైం ఒక సుప్రీం కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసింది. అది ఎక్కడంటే కల్కట్టాలో ఇన్ 1774. సో దిస్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎట్ కల్కట్టా బై 1774. సో 1774లో కల్కట్టాలో ఫస్ట్ టైం ఒక సుప్రీం కోర్ట్ అనేది మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో ద కోర్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అండి, ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు, 3 అదర్ జడ్జెస్ ఉంటారు. సో ఈ 4 పీపుల్ కలిసి జడ్జిమెంట్ అనేది ఇస్తారనమాట. సో ఎలిజియా ఇంఫే వాజ్ ద ఫస్ట్. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇస్ నాట్ అ ఫ్యాక్ట్. మనం కొన్ని ఫ్యాక్ట్స్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో ఇన్ దట్ ఎలిజియా ఇంఫే ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ ఇండియాలో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ఎల్జియా ఇంపే. ఎల్జియా ఇంపే ఇస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ అనమాట. యాక్చువల్లీ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క బ్యూటీ ఏంటంటే నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే యాక్చువల్లీ నేను చెప్పాను కదా, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీలో ఇంటర్నల్ కరప్షన్ పెరిగిపోయింది. వాళ్ళ సెల్ఫ్ ట్రేడ్ ని ఎక్కువ ఎక్కువ శాతం చేసుకుంటున్నారు. ఆన్ ద నేమ్ ఆఫ్ గిఫ్ట్స్, ఆన్ ద నేమ్ ఆఫ్ గిఫ్ట్స్, ఆన్ ద నేమ్ ఆఫ్ రెవెన్యూ, ల్యాండ్, ఈ వీటి పేరు మీద ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్ నేమ్ మీద ఈస్ట్ ఇండియా కంపెనీ కరప్షన్ చేస్తుంది. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ మేజర్ గా చేసింది ఏంటంటే అంటే ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చడం, ఇవన్నీ పక్కకు పెడితే ద గుడెస్ట్ థింగ్ వాట్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ హ్యావ్ డన్ ఈస్ దట్ it prohibited the servants of company from engaging in private trade or accepting presentations or bribes from the natives. సో నేటివ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రజెంటేషన్స్ ని, బ్రైబ్స్ ని ఆర్ ప్రైవేట్ ట్రేడ్ ని వీటన్నిటిని కూడా ప్రొహిబిట్ చేసేసింది అనమాట ఏంటి బ్రిటన్ పార్లమెంట్. సో దానివల్ల ఏం జరుగుతుంది అనుకుంది బ్రిటన్ పార్లమెంట్, ఏమనుకుంది అంటే ఇట్ మే రెడ్యూస్ ద కరప్షన్ ఇన్ ద కంపెనీలో కరప్షన్ ని తక్కువ చేస్తుంది అని అనుకుంది. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ any employee or any official who is working in East India Company who belong to Britain, whenever he is returning to his homeland, తన స్వదేశానికి వెళ్ళినప్పుడు అంటే ఇండియాలో పనిచేసి మళ్ళీ తన స్వదేశానికి వెళ్ళినప్పుడు he must and should answer to the questions of బ్రిటన్ పార్లమెంట్ అబౌట్ దేర్ రెవెన్యూ అండ్ అబౌట్ దేర్ రెవెన్యూ స్టేటస్ అండ్ దేర్ అసెట్స్. అంటే ఈ బ్రిటన్ లో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన ఈ ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మదర్ ల్యాండ్కి వెళ్తారో దే నీడ్ టు ఆన్సర్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ అబౌట్ దేర్ అసెట్స్. వాళ్ళు ఏం సంపాదించుకున్నారు, ఎలా సంపాదించుకున్నారు, ఏ రీజన్స్ ద్వారా వాళ్ళకి ఎసెట్ వచ్చిందనే ఒక పూర్తి డీటోని, పూర్తి మెమొరండమ్ ని బ్రిటన్ పార్లమెంట్ కి చూపించి వాళ్ళు ఆ దేశానికి వెళ్లాల్సిన ఆవశ్యకత ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఇవ్వడం జరిగిందనమాట. బట్ యాక్చువల్లీ మీకు అనిపించవచ్చు దిస్ యాక్ట్ వాజ్ సంవాట్ బ్యూటిఫుల్, but this act also consists of many critics. So let us have a overlook on these critics. So ఈ critics ని చూద్దాం. So critics which are followed in the below. First of all, the major critic what I have observed is that ఈ ఎంటైర్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఇండియన్ సిటిజన్స్ గురించి, ఇండియన్ పీపుల్ గురించి మాట్లాడలేదండి. అదే విధంగా ఇంకో పెద్ద క్రిటిక్ ఏంటి అంటే యాక్చువల్లీ ద బిగ్గెస్ట్ క్రిటిక్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఈస్ దట్ అఫ్ కోర్స్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చారు. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కి సుప్రీం అథారిటీ ఇచ్చారు. అతని కింద అతను అసెస్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్ ఇచ్చారు. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఒక డిసిజన్ మేకింగ్ తీసుకోవాలి అంటే ఈ ఐదుగురు యొక్క ఒపీనియన్స్ అనేవి మ్యాటర్ అవుతుంది. సో మెజారిటీ ఒపీనియన్ విల్ బికమ్ ద ప్రైమెస్ట్ బికమ్ ద డిసిజన్ మేకింగ్ అథారిటీ. సో బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే గవర్నర్ జనరల్ యొక్క పవర్స్ అనేవి కూడా వీకన్ అప్ అయిపోతున్నాయి. బికాస్ కౌన్సిల్స్ అందరూ ఒక స్టాండ్ పైన ఉంటే గవర్నర్ జనరల్ ఇంకో స్టాండ్ పైన ఉండడం వల్ల ఒక ప్రాపర్ డిసిజన్ మేకింగ్ అనేది ఇక్కడ రాలేదన్నమాట. సో ఈ ప్రాపర్ డిసిజన్ మేకింగ్ లేకపోవడం వల్ల ఏం జరిగింది అంటే ఇట్స్ క్రియేటెడ్ ఏ పాలసీ పెరాలిసిస్
ఇన్ ద గవర్నెన్స్. సో, గవర్నెన్స్‌లో పాలిసీ పారాలిసిస్ అనేది క్రియేట్ అయింది. అంటే కంపెనీకి సంబంధించిన ఏదైనా డెసిషన్ తీసుకుందాం అనుకున్నా, సో, కౌన్సిల్స్ ఒక మాట అంటారు. గవర్నర్ జనరల్ ఒక మాట అంటాడు. సో, వీళ్ళిద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదరదు. సో, వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య లేనప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా పాలిసీ పారాలిసిస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్‌గా అవ్వట్లేదు. సో, ఇదొక ప్రాబ్లమ్ అయితే, ఇదొక మేజర్ ప్రాబ్లమ్ అయితే, ఇంకో మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, యాక్చువల్లీ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఏం చేసిందంటే సుప్రీం కోర్ట్‌ని క్రియేట్ చేసింది. యూ నో ఒక లెజిస్లేచర్ అథారిటీని క్రియేట్ చేసింది. బట్ ఎక్కడ గూడా ఒక ప్రాపర్ పవర్ డిమార్కేషన్ అనేది చేయలేదన్నమాట. అంటే సుప్రీం కోర్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అదే విధంగా గవర్నర్ జనరల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇవేవి కూడా అంత ఎఫెక్టివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, ఇంకో క్రిటిక్ ఏంటి అంటే ఆఫ్‌కోర్స్ పార్లమెంట్ క్రియేటెడ్ ఎ లా. పార్లమెంట్ ఒక లా క్రియేట్ చేసింది. రెగ్యులేటింగ్ యాక్ట్ లా క్రియేట్ చేసింది. బట్ దట్ వాస్ నాట్ సచ్ ఎఫెక్టివ్. అంత ఎఫెక్టివ్‌గా వెళ్ళలేకపోయింది. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వాట్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్. బికాస్ ఆఫ్ ద పాలిసీ పారాలిసిస్, బికాస్ ఆఫ్ ద ఇంప్రాపర్ గైడ్‌లైన్స్ what was there in the regulation act. So this is what all leads to amendment act of 1781. సో ఈ అన్ని రీజన్స్ కూడా 1781 అమెండ్మెంట్ యాక్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అంటే రెగ్యులేటింగ్ యాక్ట్‌ని అమెండ్ చేయడానికి, కొన్ని యాక్ట్స్‌ని అడ్రెస్ చేయడానికి అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1781 అనేది ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. సో, ఈ 1781 తర్వాత ఎస్టాబ్లిష్ అయిన యాక్ట్‌ని మనం ఏమంటామంటే పిట్స్ ఇండియా యాక్ట్ అంటాం. ఓకేనా? సో, దిస్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో వచ్చింది. సో, పిట్స్ ఇండియా యాక్ట్ యాక్చువల్లీ ఇదేంటి అంటే విచ్ వాస్ సెటప్డ్ బై ద ఆహ్, యాక్చువల్లీ ఈ యాక్ట్ యొక్క బ్యూటీ ఏంటి అంటే అండి, ఈ యాక్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్‌ని డ్యూయలిజంగా చేసిందనమాట. డ్యూయల్ అడ్మినిస్ట్రేషన్‌గా మార్చడం జరిగింది. యాక్చువల్లీ ఆహ్, యాక్చువల్లీ ఎలా అంటే ఆహ్, యూ నో 2 డైరెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసింది. యాక్చువల్లీ మనకి ఇంతకుముందు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నాయి. అదే విధంగా ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌తో పాటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ని కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేసిందనమాట. అంటే కమర్షియల్ అఫైర్స్‌ని అదే విధంగా పొలిటికల్ అఫైర్స్‌ని ఈ రెండిటిని సెపరేట్ చేసి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి పిట్ ఇండియా యాక్ట్ అనేది యూజ్ అయిందనమాట. యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై దట్? పిట్ ఇండియా యాక్ట్ అనేది ఏం చేసింది అంటే, యూ నో ఏవైతే పొలిటికల్ అఫైర్స్ ఉంటాయో, ఈ పొలిటికల్ అఫైర్స్ అన్నీ కూడా బ్రిటన్ గవర్నమెంట్ తీసుకుంది. కమర్షియల్ అఫైర్స్ అన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉందండి. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తుంది అంటే, కంపెనీ యొక్క కమర్షియల్ అఫైర్స్‌ని మేనేజ్ చేస్తుంది. ఓకేనా? ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తది అంటే, కంపెనీ యొక్క పొలిటికల్ అఫైర్స్‌ని మేనేజ్ చేస్తది. సో, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లో ఎవరుంటారు? బ్రిటన్ గవర్నమెంట్, బ్రిటన్ పార్లమెంట్ ఉంటుంది. సో, బ్రిటన్ పార్లమెంట్ ఏం చేస్తుంది? కంపెనీ యొక్క అంటే ఇండియన్ టెరిటరీ యొక్క సివిల్, మిలిటరీ, రెవెన్యూ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెవెన్యూ అఫైర్స్ అన్నిటిని కూడా ఎవరు చూసుకుంటారు? బ్రిటిష్ పార్లమెంట్ చూసుకుంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ దేన్ని చూసుకుంటుంది? కంపెనీ యొక్క రెవెన్యూ సెక్టార్‌ని చూసుకుంటుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ పిట్ ఇండియా యాక్ట్ ఏం చేసింది అంటే, యూ నో పిట్ ఇండియా యాక్ట్ మళ్ళీ ఏం చేసిందంటే ఒక డ్యూయల్ గవర్నమెంట్‌ని, ఒక జాయింట్ గవర్నమెంట్‌ని క్రియేట్ చేసింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి రెవెన్యూ అథారిటీస్ ఇచ్చింది. బ్రిటిష్ పార్లమెంట్ ఏం తీసుకుంది? ఇట్స్ టుక్ సమ్‌వాట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఆఫ్ ఇండియా. దెన్ ఆఫ్టర్ one of the beautiful act was created after later part of the India, that is Charter Act of 1793. ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 ఏం చేసింది అంటే కంపెనీ యొక్క ట్రేడ్ ప్రివిలేజ్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ 20 ఇయర్స్ చార్టర్ క్వీన్ ఎలిజబెత్ దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు ఇండియాలో మోనోపోలీ ట్రేడ్ చేసుకోవడానికి వచ్చిందనమాట. యాక్చువల్లీ ఆ మోనోపోలీ ట్రేడ్‌ని ఫర్దర్ 20 ఇయర్స్‌కి ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. అండ్ ఆల్సో ఏం చేసిందంటే ఈ గవర్నెన్స్ అథారిటీ ఏదైతే ఉంటుందో, గవర్నర్ జనరల్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో, ఈ గవర్నర్ జనరల్ అథారిటీస్‌ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ లార్డ్ కార్న్వాలిస్ బికమ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెన్సీ. సో, లార్డ్ కార్న్వాలిస్‌ని గవర్నర్ జనరల్‌గా అపాయింట్ చేసింది. ఇతని అథారిటీస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ద బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ యాక్ట్ ఈస్ దట్ ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, గవర్నెన్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ రైటింగ్ లాస్. అంటే యాక్చువల్లీ బిఫోర్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 ఎలా ఉండేది అంటే, యాక్ట్స్, లాస్ ఏవైతే ఉంటాయో, చట్టాలు ఏవైతే ఉంటాయో, అవి యొక్క నేటివ్ రూలర్స్ యొక్క ఇంటెన్షన్స్‌ని బేస్ చేసుకొని ఉంటాయి. దేర్ ఈస్ నో రూల్ ఆర్ దేర్ ఈస్ నో లా విచ్ వాస్ రిటెన్. అంటే చట్టం అనేది ఒక
లిఖిత పూర్వకమైనది, అంటే రిటర్న్ ఫామ్ లో ఉండాలి, డాక్యుమెంట్ ఫామ్ లో ఉండాలి. సో డాక్యుమెంట్ ఫామ్ లో ఉండాలి. దేని బదులు పర్సనల్ రూల్స్, పర్సనల్ లా కన్నా మించి గవర్నెన్స్ అనేది ఒక రిటర్న్ ఫామ్ లో ఉండాలి అని చెప్పి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 చెప్పింది అనమాట. అదే విధంగా ఈ చార్టర్ ఆఫ్ 1793 ఏం చేసింది అంటే, యునో దిస్ చార్టర్ యాక్ట్ ఎంకరేజ్డ్ యునో there should be must and should be law should be must and should translated on their నేటివ్ లాంగ్వేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లా గవర్నమెంట్ క్రియేట్ చేసింది, బ్రిటిష్ పార్లమెంట్ ఒక లా క్రియేట్ చేసింది కంపెనీకి సంబంధించి. సో ఆ లా అనేది ఇండియన్ లాంగ్వేజెస్ లో ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, పీపుల్ కెన్ నో అబౌట్ దర్ రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్. సో పీపుల్ కి ఏం జరుగుతుంది, వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ ఇమ్యూనిటీస్ ఏంటియో తెలుస్తాయి. అంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 యొక్క సోల్ ఏంటి అండి? ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 soul is that you know governance which is based on writing laws, and that writing laws should be known to every citizen of the nation. So that's the reason why charter act is encouraging to print the laws and translate in their regional languages. So ఆ regional language లో ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయాలి. బై దట్ పీపుల్ గెట్ టు నో అబౌట్ ద రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్ అని చెప్తుంది. అదే విధంగా ఈ చార్టర్ యాక్ట్ 1793 ఏం చెప్తుంది అంటే అండి, గవర్నర్ జనరల్, అదే విధంగా గవర్నర్ కౌన్సిల్ యొక్క ఆ, జీతభత్యాలు ఏవైతే ఉంటాయో, సాలరీ పేజెస్ ఏవైతే ఉంటాయో, దోస్ సాలరీ పేజెస్ షుడ్ బి పేడ్ అవుట్ ఫ్రమ్ ద ఇండియన్ రెవెన్యూ. సో ఇండియన్ రెవెన్యూ నుంచి వాళ్ళ సాలరీస్ పే చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ బ్రిటిష్ ఎక్స్చెక్కర్. సో బ్రిటిష్ గవర్నమెంట్కి వచ్చే ప్రాఫిట్స్ ని మినహాయించి ఇండియాలో క్రియేట్ అవుతున్న రెవెన్యూ ద్వారానే ఎవరికి, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ కౌన్సిల్ కి, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ కి పే చేయాలి అని చెప్పి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 చెప్తుంది అనమాట. సో this is what about charter act of 1793. And next charter act is that charter act of 1813. Wait, let me delete the screen. My god, it's not going here. Come on, chalo. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1830 యాక్చువల్లీ ఈ యాక్ట్ ఏం చేసింది అంటే, యాక్చువల్లీ దీని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. యూనో బికాస్ ఆఫ్ 1830s 1800s లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ వైడ్ గా ఆడమ్ స్మిత్ ప్రిన్సిపల్ అనేది రన్ అవుతుంది. అంటే ఫ్రీ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా అప్పటికి పరిచయం అయి ఉన్నదన్నమాట. అదే విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది కూడా చాలా చాలా దారుణంగా వ్యాప్తి చెంది ఉంది ఇండియాలో. సో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అదే విధంగా ఈ ఫ్రీ మార్కెట్ ఏం చేశాయంటే, బ్రిటిష్ పార్లమెంట్ యొక్క, అంటే బ్రిటిష్ లో కూడా ఈ ఫ్రీ మార్కెట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వల్ల యూనో ఎన్నో కంపెనీస్ ఎమర్జ్ అయ్యాయి. ఈ ఎమర్జ్ అయిన కంపెనీస్ అన్ని కూడా బ్రిటిష్ పార్లమెంట్ ని ప్రెజరైజ్ చేస్తున్నాయి అనమాట. ప్రెజరైజింగ్ ఫర్ వాట్? సో దే ఆర్ ప్రెజరైజింగ్ they are pressurizing the British Parliament to remove the monopoly of East India Company. When you remove that monopoly trade to East India Company, that creates an opportunity for the other Britishers to establish their factories and warehouses in India. So దాని ఆ ప్రెషరైజ్ ద్వారా అదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్ కూడా చాలా ఎకనామికల్ అన్సస్టైనబిలిటీకి వెళ్లాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద నెపోలియన్ డిసిషన్. సో నెపోలియన్ తీసుకున్న, యాక్చువల్లీ ఫ్రెంచ్ వార్ జరుగుతున్నప్పుడు నెపోలియన్ ఏం చేశాడు, యూనో ఈ టేక్ అ స్ట్రాంగ్ డిసిషన్ దట్ ఫ్రెంచ్ తో సపోర్ట్ అయిన కంట్రీస్, ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏం చేసింది, బ్రిటిష్ తో ట్రేడ్ ఒప్పందాలని పూర్తిగా మానేసింది. సో ఎప్పుడైతే బ్రిటిష్ ఫ్రెంచ్ తో ట్రేడ్ ఒప్పందాలు మానేయడం వల్ల ఏమైంది, బ్రిటిష్ యొక్క ఎకానమీ పడిపోయింది. సో ఎప్పుడైతే బ్రిటిష్ ఎకానమీ పడిపోయిందో, ఇండియాలో మోనోపోలీ ట్రేడ్ ఉండడం వల్ల వేరే కంపెనీస్ కూడా ఇండియాకి వచ్చి ట్రేడ్ చేసుకోలేని కండిషన్ లో ఉన్నాయి. ఈ అన్సస్టైనబుల్ కండిషన్ లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఇట్స్ ఆస్క్ ద కంపెనీ టు గెట్ అవుట్ ఆఫ్ ద మోనోపోలీ ట్రేడ్. సో మోనోపోలీ ట్రేడ్ ని పూర్తిగా అబాలిష్ చేసింది. బట్ దే గివెన్ సమ్ ట్రాన్సాక్షన్ టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ టు హ్యావ్ ఎ మోనోపోలీ ట్రేడ్ రిగార్డింగ్ టీ, అండ్ దే ఆల్సో గివెన్ ద మోనోపోలీ ట్రేడ్ టు చైనాకు ఉండే మోనోపోలీ ట్రేడ్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయన్నమాట. అండ్ అదే విధంగా ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఏం చెప్తుంది అంటే, క్రిస్టియన్ మిషనరీస్ ని ఎంకరేజ్ చేయడానికి ఈ యాక్ట్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ యాక్ట్ ఈస్ టోటలీ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ మిషనరీస్. సో క్రిస్టియన్ మిషనరీస్ ని ఈ యాక్ట్ ఎంకరేజ్ చేస్తుంది. యూ గాట్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దట్, లెట్ మీ వెయిట్ ఫర్ అవర్, లెట్ మీ arrange the screen. Yeah, I hope the screen is visible, right?
Yeah, skin is visible, right? సో క్రిస్టియన్ మిషనరీస్ ని యాక్చువల్లీ దీనికన్నా ముందు 1813 కన్నా ముందు ఇండియాలో క్రిస్టియన్ మిషనరీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. బట్ ఇట్స్ గివెన్ ఆఫీషియల్ లైసెన్స్ టు ద క్రిస్టియన్ మిషనరీస్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండియా అండ్ స్ప్రెడ్ దేర్ రిలీజియన్, యునో religion things in India. And also actually they provided 1 lakh rupees for the spread of Western education and scientific education system in Indian schooling system లో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ని, వెస్టర్న్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ని ఇన్కల్కేట్ చేయడానికి 1 lakh రూపీస్ పర్ ఇయర్ అని చెప్పేసి ఒక పాలసీని కూడా తీసుకొచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ ప్రాక్టికాలిటీలో అది వర్కౌట్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ ద బ్యాంకరప్సీ, because of the corruption what the East India Company is doing in India. This all leads to this policy as a failure one. A part of that, మినహాయించి వీటన్నిటిని మినహాయించి దిస్ యాక్ట్ వాజ్ టోటల్లీ డిప్లీటెడ్ ద మోనోపోలీ రైట్స్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ అని పూర్తిగా పోయాయి. అయితే వాళ్ళకి మోనోపోలీ రైట్స్ ఓన్లీ టీ పైనే ఉంది. సో టీ అండ్ చైనా దేశం పైనే వీళ్ళకి మోనోపోలీ రైట్స్ ఉన్నాయి. ఇండియాలో మోనోపోలీ రైట్స్ అనేవి పూర్తిగా అబాలిష్ చేసిన యాక్ట్ ఏదైనా ఉంది అంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. And second, one of the beautiful and interesting charter act what we are going to discuss by the end of the session, that is that చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. యాక్చువల్లీ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 బ్యూటీ ఏంటి అంటే అండి, ఈ యాక్ట్ ఏం చేసింది అంటే కంపెనీ యొక్క పూర్తి ప్రివిలేజెస్ ని పూర్తిగా డిక్లైన్ చేసేసి బ్రిటిష్ రూల్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. అదే విధంగా ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏం చెప్తుంది అంటే, సో యూరోప్ యొక్క కొలనైజేషన్ ని పూర్తిగా ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ద్వారా తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో ఒక లా కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఈ లా కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ లా ద్వారా ఒక పీనల్ కోడ్ ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఆ పీనల్ కోడే మన ఇండియాలో ఇప్పటికీ వాడుతున్నాము. దాని ఇండియన్ పీనల్ కోడ్ అండ్ సివిల్ అండ్ రెవెన్యూ ప్రొసీజర్ కోడ్ ఆర్ సిఆర్పిసి అంటాం కదా. సో సివిల్ అండ్ రెవెన్యూ ప్రొసీజర్ కోడ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లార్డ్ మెకాలే వాజ్ ద చైర్మన్ ఆఫ్ లా కమిషన్. సో ఒక లా కమిషన్ ద్వారా ఈ ఐపీసీని, సిఆర్పిసిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సో దానికి హెడ్ గా లార్డ్ మెకాలే చైర్మన్ గా ఉన్నాడు. అండ్ ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏం చెప్తుంది అంటే, గవర్నర్ జనరల్ ఒక కౌన్సిల్లో ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు. ఆ పర్సన్ పూర్తిగా లెజిస్లేటివ్ బాధ్యతలను తీసుకుంటాడు. ఆ లెజిస్లేటివ్ బాధ్యతను మొట్టమొదటిసారిగా తీసుకుంది కూడా మెకాలేనే అనమాట. అదే విధంగా ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833లో సెక్షన్ 87 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ సెక్షన్ 87 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 15 కి, ఆర్టికల్ 16 కి బీజమైంది. ఈ సెక్షన్ 87 ఏంటి అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో అన్టచబిలిటీని పబ్లిక్ డొమైన్ లో అబాలిష్ చేయడానికి ప్రయత్నించింది అనమాట. సో బై దిస్ సెక్షన్ 87 it provided public employment for all citizens of India in the company on the without having any discrimination on the basis of caste, religion, place, date of birth, descent and all other matters అనమాట. అదే విధంగా ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏం చేశారంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే టైటిల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ కి మార్చారు. సో ఆ విధంగా ఫస్ట్ గవర్నర్ జనరల్ గా ఎవరున్నారంటే విలియం బెంటిక్ ఉన్నాడు. అదే విధంగా ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833ని ఏమంటారు అంటే, it's called as upliftment of slave act in India అంటారు. Because this act firstly talks about abolition of untouchability in India. So by these small words, by this small information, I am concluding the charter acts of 1833. And also there is a part 2 which talks detailed some more other laws which was designed by the British colonials. Until then, sign out. Thank you so much. And మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దయచేసి by the name of text or by the name of call, you can ask me without any fear. Thank you so much for your patience listening, and please give your valuable reviews to me. Thank you so much to you all. Bye bye.